ఒక్కసారి విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ వీఆర్ఓలకు సంబంధించి మళ్ళీ వీఆర్ఓలను తీసుకోవడమే కాదు, వాళ్ళని తీసుకొని ఇక్కడ సర్వేలు కూడా వాళ్ళతోనే చేపిస్తామని చెప్పేసి ఇక్కడ ఏది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిన తర్వాత అరే మేము ఏది సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నాము, మేము ప్రత్యేకంగా సర్వేలు చేయడానికే మేము మా చదువు చదివినాం కానీ మరి మమ్మల్ని పక్కకు పెట్టేసి మరి దీనికి సంబంధం లేని వాళ్ళని అసలు యాక్చువల్గా నిజంగా ఇప్పుడు సర్వేలు చేయాలంటే తర్వాత భూములు కొలవాలంటే ఇవన్నీ కూడా చేయాలంటే ఏం కావాలి, ఇందులో ప్రత్యేకంగా సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి చదువు ఉండాలి. ఎందుకంటే ఆ లెక్కలు ఎంత, ఈ పొడుగు ఎంత, అడ్డం ఎంత, కొలతలు ఎంత, ఇవన్నీ కూడా వీళ్ళకి తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా మరి లేకుండా అది రెవెన్యూ ఎవరైతే వీఆర్ఓలు ఉన్నారో వీఆర్ఓలతోటి మేము ఆ పని చేయిస్తాము, తర్వాత మేము సర్వేర్గా నియమిస్తామని చెప్పేసి అంటే మేము చదువుకున్న వాళ్ళు మేమేం కావాలని చెప్పేసి వాళ్ళు వచ్చిండ్రు. ఒకసారి మాట్లాడతా మన సర్వేర్ నోటిఫికేషన్ అనేది 2017లో వచ్చింది. గత 8 ఏళ్ళుగా సర్వేర్ నోటిఫికేషన్ అనేది లేనే లేదు. ఇప్పుడు ఈ సరిపోతలేరు కూడా నిజంగా కూడా ఏమైతుందంటే ఒక్కసారి అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడ మండల సర్వేర్ మండలానికి ఒకరు కూడా లేరు సర్వేర్లు, జిల్లా సర్వేర్ ఇప్పుడు ఆయన ఉంటాడు, ఆయన లేనంటారు, వాడు రాడు పీకడు చేయడు వీళ్ళు లేరని చెప్పేసి మొత్తం అయిపోతున్నాయి అవన్నీ కూడా. మీ ప్రాబ్లం ఏం చెప్పండి. అప్పటి నుంచి సర్వేర్ నోటిఫికేషన్ లేదు. గతంలో ఒక 457 నోటిఫై చేసిండు కేసీఆర్ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో నన్ను ఆ నోటిఫికేషన్ మాకన్నా వస్తుందేమని ఇవ్వలేదు. మేము ఇస్తారని మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ నోటిఫికేషన్ వస్తుంది, ఇప్పుడు అన్ని నోటిఫికేషన్లు ఏం లేవు కదా, మేము సివిల్ ఇంజనీరింగ్ చేసినాము అని గత ఇంకా లిటరల్లీ సర్వేర్కే ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఇంకా 8 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నారన్న. చదివే అది కాబట్టి ఆ పాత విఆర్ఓలతో కాకుండా మేము అర్హులమైన మా సివిల్ ఇంజనీరింగ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటే వేరే ఇప్పుడు వీఆర్ఓల పని చేసుకుని కానీ సర్వే చేయడానికి భూమి కొలుస్తా చదువుకున్నోడు ఉండాలి కదా, సర్వే ఉండాలంటారు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, క్యాలెండర్ రిలీజ్ చేసింది, బాగానే ఉంది. ఇప్పుడు ఉన్న పోస్టులను వాళ్ళకి ఇస్తే ఆ క్యాలెండర్ ద్వారా మాకు ఫిల్ చేయాల్సిన పోస్టులను వాళ్ళకి ఇస్తే మాకు అన్యాయం జరుగుతుంది. ఇది కొంచెం మేము చదివి కూడా మేము ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఒక ఇంజనీర్ సమ్మిట్కి వెళ్ళి సివిల్ ఇంజనీరింగ్ అనేది కనుమరుగైపోతుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలా చేసుకుంటూ పోతే సివిల్ ఇంజనీర్ అనే వాడే మళ్ళీ చదవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపడనా. ఎన్ని ఉన్నాయి, 1000 ఉన్నాయా? ఈ గవర్నమెంట్ మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే గతంలో సర్వేలు అర్హత గల సివిల్ ఇంజనీర్ తోటి చేయాలని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సివిల్ ఇంజనీర్ అని ఇచ్చిన తర్వాత కంప్లీట్ గా సివిల్ ఇంజనీర్ అని ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతో ఎట్లా భర్తీ చేస్తారని వీళ్ళ ఆవేదన. మాట్లాడండి. ఇప్పుడు భూభారతి అని మన గవర్నమెంట్ చట్టం తీసుకొస్తుంది కదా, దాంట్లో ఇంత ముందు ధరణిలో అనేది సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దాన్ని అధిగమించి భూభారతి అనేది తీసుకొస్తుంది. సో ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్ అనే వాళ్ళు లేరు అనుకో, అందులో మళ్ళీ ప్రాబ్లమ్స్ అట్లా అవుతాయి, మళ్ళీ గట్టి పంచాయతీ వస్తుంది. ఇంకోటి ఏందన్నా అంటే ఇప్పుడు డాక్టర్ని తీసుకుపోయి ఇంజనీరింగ్ చేస్తే వర్క్ ఎఫిషియన్సీ ఉండదు. ఫస్ట్ ప్రతి చోట ప్రాబ్లమ్ వస్తుంది. అదే ఏ చదువుతాయిన వాళ్ళకు దానికి న్యాయం చేస్తే ఎన్ని ఖాళీలు ఉన్నాయి? మొత్తం ఒక 1000 ఖాళీలు ఉన్నాయి అన్న. ఏం ఖాళీలు ఉన్నా కానీ ఆ ఖాళీలను 100% ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేసినారో ప్రత్యేకంగా మేము ఈ చదువు దానికోసమే చదివినాము కాబట్టి మేము మా చదువు చదివినాం కాబట్టి సివిల్ ఇంజనీర్తో మాత్రమే ఈ సర్వేయర్లను నియమించాలి, దానికి నోటిఫికేషన్ వేయాలి, వేస్తే మాకు కూడా ఉపాధి దొరుకుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే సమస్యలు కూడా ఏది రైతుల సమస్యలు కూడా పరిష్కారం అయితే బాగుపడతాయి. కుటుంబాలు బాగుపడడంతో పాటు రైతాంగం బాగుపడతారు. కాబట్టి ఇది వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం దీనిపైన ఆలోచించాలి. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే సర్వేయర్లు ఉన్నారో వాళ్ళతో చేయాలి. ఇప్పుడు సూట్ చేసే పని సూట్ చేస్తుంది, తర్వాత దబ్బడం చేసే పని దబ్బడం చేస్తుంది. సూట్ చేసే పనితో దబ్బడం చేస్తుంది, లేకపోతే దాంతో గడపార చేస్తుంది. అంటే గడపార ఏది గడపార పని గడపారనే ఉంటుంది, సూట్ చేస్తుంది. కాబట్టి సర్వేయర్లు అనేటువంటి వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉండాలి. కాబట్టి వీళ్ళనే నింపాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. అంతే కదా, డైరెక్ట్ రిక్రూట్మెంటే అదే. ఇక రైట్ ఆంధ్రజ్యోతి చూద్దాం.
క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.